వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికలు ముగియగానే ఇప్పుడు బీజేపీ తరపున సీఎం అభ్యర్థిగా ఎవరు ఉంటారు అనే దానిపై అందరిలోనూ కొన్ని సందేహాలు నెలకొన్నాయి. అయితే బీజేపీ సీఎం అభ్యర్థులను పికప్ చేయడం అంటే ఎవరు ఊహించలేరు. తలపండిన మేధావులైనా లేకపోతే తలపండిన సెఫాలజిస్టులైనా కూడా దీన్ని అస్సలు ఊహించలేరు. ఎవరిని పికప్ చేసుకుంటారు అన్నది మోదీ, అమిత్ షాలకు మాత్రమే తెలుసు. అయితే ఇందుకు కొన్ని క్రైటీరియా అనేది ఉంటుంది కదా! ఆ క్రైటీరియా వరకు మాత్రం మనం ఖచ్చితంగా ఊహించగలమనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెస్ట్ బెంగాల్‌లో సీఎం ఎంపిక కోసం అబ్జర్వర్‌గా వెళ్ళనున్నారు. అంటే ఏకంగా అమిత్ షానే రంగంలోకి దిగనున్నారు అంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో కీలకమైన వ్యక్తిని సీఎంగా ఎంపిక చేసే అవకాశం ఉంది. అదే సమయంలో మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి, ఎవరెవరికి ఏ ఏ శాఖలను ఇస్తే పటిష్టంగా పనిచేస్తారు అనే దానిపై కూడా అమిత్ షా దగ్గరుండి మరి నిర్ణయాలను తీసుకొనున్నారు అని తెలుస్తుంది. అయితే ఈ క్రైటీరియాలో ఏమేమి ఉన్నాయి అనే అంశాలను మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. నిజానికి వెస్ట్ బెంగాల్‌కు సీఎం కానీ, హోంమంత్రి కానీ వీళ్ళిద్దరూ మాత్రం చాలా పకడ్బందీగా వ్యూహాలతో అనుసరించినప్పుడు మాత్రమే ఆ స్టేట్‌ను పూర్తిగా సెటరేట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగాయి. లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ నుంచి ఎకానమీ ఇవన్నీ కూడా పూర్తిగా కుంటుపడిపోయాయి. వీటన్నిటిని మళ్ళీ రివైవల్ చేయాలి అంటే అందుకు తగిన సీఎం అభ్యర్థి ఖచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం మనం అక్కడ లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్‌ను చూసుకుంటే ఆ రాష్ట్రంలో గూండాలు, రౌడీ రాజ్యం మమతా బెనర్జీ పెంచి పోషించిందనే చెప్పుకోవచ్చు. గతంలో కమ్యూనిస్టులు ఏ గూండాలనైతే పెంచి పోషించారో ఇప్పుడు మమతా బెనర్జీ సైతం అదే వాళ్ళను కంటిన్యూ చేస్తూ వచ్చింది. వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మమతా బెనర్జీ ఆ తర్వాత తాను గెలవగానే వాళ్ళందరినీ తన పార్టీలోకి చేర్పించేసుకుంది. తద్వారా వీళ్ళు మళ్ళీ రెచ్చిపోవడం స్టార్ట్ చేశారు. సందేశ్ ఖలీ ఘటనను మనం ఒక్కసారి పరిశీలన చేస్తే అక్కడ షేక్ షాజహాన్ అనే వ్యక్తి ఏకంగా ఆ ప్రాంతంలోని మహిళలను టీఎంసీ పార్టీ ఆఫీస్‌లోనే రేప్ చేసేవాడంట. ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. మమతా బెనర్జీకి ఈ విషయాలన్నీ తెలిసినా కూడా ఈ గూండాలకు ఆమె మద్దతు పలుకుతూ వచ్చింది. సో, ఇలాంటి వాళ్ళు ఆ రాష్ట్రంలో కొన్ని వేల మందే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కొంతమంది అయితే రాష్ట్రాన్ని వదిలి పారిపోయారు. ఆ రాష్ట్రంలో బీజేపీ గెలవగానే తాము ఇక్కడ ఉంటే బతికే ప్రసక్తే లేదు అని తెలుసు. కొంతమంది రాష్ట్రాన్ని వీడి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ పట్ల ఆ సీఎం కానీ, హోంమంత్రి కానీ చాలా పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. యూపీలో మనం యోగి ఆదిత్యనాథ్ స్టైల్ చూసాం. కానీ యూపీ కంటే వెస్ట్ బెంగాల్ చాలా క్రిటికల్ స్టేట్ కాబట్టి అక్కడ మరింత కఠినంగా వ్యవహరించాల్సిన సీఎం రావాలి. కాబట్టి అందుకు తగిన సీఎంను ఎంపిక చేసుకోవాలి. దీంతో పాటు ఆ రాష్ట్రంలో ఇప్పటికే ఎకానమీ పూర్తిగా కుంటుపడిపోయింది. ఒకప్పుడు మన దేశానికి స్వతంత్రం అంటే బ్రిటిషర్లు ఈ దేశాన్ని వదిలి వెళ్ళే సమయంలో ఈ దేశ జీడీపీలో వెస్ట్ బెంగాల్‌కు 10% ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఉండేది. కానీ ఇప్పుడు అది జస్ట్ 3% మాత్రమే పడిపోయింది. ఒడిశా లాంటి చిన్న రాష్ట్రాలతో ఈక్వల్‌గా వెస్ట్ బెంగాల్ మారిపోయింది. ఆ రాష్ట్రానికి సముద్ర ప్రాంతం అనేక అనుకూలతలు ఉన్నా కూడా అక్కడ అభివృద్ధి అండ్ ఎకానమీ అనేది పూర్తిగా కుంటుపడిపోవడానికి గతంలో కమ్యూనిస్టులు యాంటీ కార్పొరేట్ విధానాలను అవలంబించారు. ఆ తర్వాత మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధానాలను అవలంబించారు. గతంలో ఆ రాష్ట్రం నుంచి నానో కార్ల కంపెనీలను తరిమివేయడం నుంచి ఇప్పటి వరకు ఏకంగా 6,000 కంపెనీలు వెస్ట్ బెంగాల్‌ను వదిలి వెళ్ళిపోయాయి. మమతా బెనర్జీ పాలించిన జస్ట్ 15 సంవత్సరాల్లోనే ఇన్ని కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే ఆ రాష్ట్రంలో ఎకానమీని రివైవల్ చేయాలన్నా కూడా ఆర్థిక మంత్రి అండ్ ఆ ప్రభుత్వాన్ని నడిపించే సీఎం సైతం అంతే పటిష్టంగా ఉండాలి. దీనికి తోడు రాష్ట్రంలో అభివృద్ధి సైతం పూర్తిగా కుంటుపడిపోయింది. ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా ఎక్స్‌ప్రెస్ వేలు అండ్ మన లోకల్ రోడ్లైనా చాలా మంచిగా ఉంటాయి. కానీ వెస్ట్ బెంగాల్‌లో మాత్రం రోడ్ల పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. కోల్కతా లాంటి నగరాల్లో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఇక్కడ గుంతలు కనిపిస్తే మనం దాన్ని ఫోటో తీసి ట్విట్టర్‌లో మనం షేర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ వెస్ట్ బెంగాల్‌లో మాత్రం రోడ్ల నిండా గుంతలమయం అయి ఉంటుంది. దాన్ని అడిగే వాళ్ళు లేరు. ఎవరైనా అడిగారంటే ఖచ్చితంగా వాళ్ళకు ప్రభుత్వం నుంచి తిప్పలు తప్పవు అనే విధంగా గతంలో మమతా బెనర్జీ వ్యవహరించింది. అందువల్లనే ఆ రాష్ట్రంలో రోడ్ల నుంచి ప్రతి ఒక్కటి కూడా సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇక్కడ అభివృద్ధి పరంగా కూడా పూర్తిగా ఆలోచన చేయగలిగిన సీఎం అయితేనే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో బెటర్‌మెంట్‌గా ఉంటుంది. దీనికి తోడు ఆ రాష్ట్రంలో ఇప్పుడు అక్రమ వలసదారుల ఇష్యూ చాలా ఎక్కువగా ఉంది. రీసెంట్‌గా మనం కొన్ని వీడియోలను చూస్తూ ఉంటే బీజేపీ ఎప్పుడైతే అక్కడ గెలుపొందిందో వెంటనే ఈ అక్రమ వలసదారులు బోర్డర్ దగ్గరికి
క్యూ కడుతూ వచ్చారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. వాళ్ళంతా కూడా తమ సొంత దేశానికి తిరిగి పయనం అవుతూ ఉన్నారు. వీళ్ళే కాకుండా ఆ రాష్ట్రంలో కొన్ని లక్షలాది మంది అక్రమ వలసదారులు అలాగే స్థిరపడిపోయారు. వాళ్ళందరినీ గుర్తించి మెల్లిమెల్లిగా క్యాన్సర్‌కు ఏ విధంగా అయితే మనం ట్రీట్మెంట్ చేస్తామో అదే విధంగా పేషెంట్ చావకుండా ఈ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఏమైనా కొద్దిగా డిస్టర్బ్ అయినా కూడా అటు బంగ్లాదేశ్ నుంచి ఇటు యావత్ ప్రపంచవ్యాప్తంగా మనపై తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ దేశంలోని మోదీ ప్రభుత్వానికి సైతం అది ముప్పుగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా సున్నితంగా ఈ అక్రమ వలసదారుల సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీనికి మరీ ఎక్కువ టైం కూడా తీసుకోకూడదు. సున్నితంగా వ్యవహరించడానికి కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. కానీ వెస్ట్ బెంగాల్‌లో మాత్రం అంత టైం అస్సలు లేదనే చెప్పుకోవచ్చు. దీనికి జస్ట్ 2 అండ్ 3 ఇయర్స్ లోపే ఈ పనిని సైతం పూర్తి చేయాలి. అప్పుడే అక్కడి ప్రజలు బీజేపీని నమ్మడం మొదలు పెడతారు. లేకపోతే బీజేపీ జస్ట్ మాకు హామీలు మాత్రమే ఇచ్చింది. అది ఆచరణలో ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కావడం లేదు అనే ఉద్దేశం గనక ప్రజల్లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో టీఎంసీకి ఓటు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో, ఈ విధంగా అక్కడ అక్రమ వలసదారుల సమస్య అనేది చాలా తీవ్రంగా వేధిస్తుంది. దీన్ని చాలా సున్నితంగా వ్యవహరించాల్సిన సీఎం ఆ రాష్ట్రానికి కావాల్సి ఉంటుంది. కాబట్టి దీనిపైన బీజేపీ ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. ఇంతే కాకుండా ఆ రాష్ట్రంలో సిండికేట్ మాఫియాతో పాటు కరప్షన్ మాఫియా చాలా పెద్ద ఎత్తున వేళ్ళూనుకుని పోయింది. రీసెంట్‌గా ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో ఏమని ఉందంటే జనరల్‌గా ఏవైనా ఫ్యాక్టరీలు అవి ఇవి ఉంటాయి కదా! ఫ్యాక్టరీలు అన్నప్పుడు వాటికి ఆటోలు కానీ, లారీలు కానీ ఇలాంటివి వెళ్తూ ఉంటాయి. సో, ఆ రోడ్డుకు మధ్యలో ఒక టీఎంసీ కార్యకర్త కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటాడు. అతని దాటి వెళ్ళాలి అంటే ఒక లారీకి రూ. 50, ఒక ఆటోకి రూ. 20 ఈ విధంగా అతనికి కప్పం కడుతూ వెళ్ళాలి. ఈ డబ్బులన్నీ కూడా టీఎంసీకి అనుకూలంగా ఉండే సిండికేట్ మాఫియాకు ఈ డబ్బులన్నీ చేరుతాయి. తద్వారా వీళ్ళు లక్షల్లో సంపాదించుకుంటున్నారు. ప్రతిరోజు, ప్రతి నెల వీళ్ళు కోట్లలో ఈ డబ్బులను దండుకుంటూ ఉన్నారు. వీటితో పాటు ఆ రాష్ట్రంలో సిండికేట్ మాఫియా, రేషన్ మాఫియా చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం నుంచి సామాన్య ప్రజలకు అందే రేషన్‌లో కూడా ఇది చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా టీఎంసీ ఆఫీస్‌పై కొంతమంది బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన సమయంలో అక్కడ పెద్ద ఎత్తున రేషన్ కార్డులు సైతం బయటపడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటికి తోడు ఆ రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్లలో కరప్షన్ అనేది జరుగుతుంది. తద్వారా ప్రజలు కట్టిన పన్నులన్నీ కూడా తమకు అభివృద్ధి ఫలాల రూపంలో కాకుండా ఈ కరప్షన్ వల్ల ప్రజలకు తమ ఫలాలు అందకుండా పోతూ ఉన్నాయి. వీటన్నిటిని పూర్తిగా ప్రక్షాళన చేయాలి అంటే ఆ రాష్ట్రానికి త్వరలో రాబోయే సీఎంతో పాటు హోంమంత్రి వీళ్ళిద్దరూ చాలా పకడ్బందీగా వ్యవహరించాలి. అండ్ బీజేపీ సైద్ధాంతిక అనుకూలతలు అన్నీ చూసుకుని అండ్ దీన్ని ఎంత సున్నితంగా వ్యవహరించాలో వీటన్నిటిని పసిగట్టి ఆ రాష్ట్రాన్ని పరిపాలించే సీఎం అయితే మాత్రమే వెస్ట్ బెంగాల్‌కు ఒక మంచి సీఎంగా ఉంటారు. సో, ఇవన్నీ క్రైటీరియాకు సంబంధించి ఎవరైతే సరిగ్గా ఎంపిక అవుతారో అనే విషయాలకు పూర్తిగా అమిత్ షా దీనిపై అబ్జర్వ్ చేయనున్నారు. ప్రస్తుతానికైతే ఆ రాష్ట్రంలో సువేందు అధికారి పేరు ఎక్కువగా వినిపించినా కూడా బీజేపీ ఏ సమయంలో ఎవరిని పికప్ చేస్తుంది అనే విషయం ఎవరికీ తెలియదు. సో, దీనంతటిని చూసుకుంటే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ సీఎం మాత్రం భవిష్యత్తులో చాలా కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పగానే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.